జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఉల్లిగడ్డ పురక, మనందరికీ తెలుసు ఈ ఉల్లిగడ్డ పురక చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఎండాకాలం చల్లదనాన్ని ఇస్తుంది. తర్వాత ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని మనకు సామెత కూడా ఉంది. సో ఇప్పుడు ఈ చలికాలం నుంచి మనకి బాగా దొరుకుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. సో వర్షాకాలం తర్వాత మళ్ళీ మొదలవుతుంది. అందుకని ఫ్రీక్వెంట్గా ఇది తినే ప్రయత్నం చేయాలి. మనము ఈ ఉల్లిగడ్డ పురకని అనేక వంటకాల్లో వాడుతుంటారు. మనము దీన్ని సింపుల్గా కూరలాగా చేసుకునే పద్ధతిని నేను చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది, మీరు తప్పకుండా తినండి. ముందుగా ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసినాను. బాగా కడిగి తరిగి పెట్టుకున్నాం ఉల్లిగడ్డ పొట్టు. దీంట్లో ఇసుక చాలా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా మనం కడుక్కోవాల్సిన అవసరం ఉంది. లేతది వీలైనంత లేత తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది జొన్న రొట్టెలకు కానీ చపాతీకి కానీ అన్నానికి కానీ బాగుంటుంది. మీరు ఏ రకంగానైనా దీన్ని వాడుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయ్యే వంటకం ఇది. రుచికి రుచి, తర్వాత ఈజీగా అవ్వడానికి కూడా ఆస్కారం ఉన్న వంటకం ఇది. చాలా సింపుల్. ఉప్పు వేస్తున్నాను, పసుపు వేసాను, కారం వేస్తున్నాను. జొన్న రొట్టెకైతే చాలా బాగుంటుంది ఇది. ఉప్పు వేస్తున్నాను. కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా చలువ, అందుకని దీన్ని కాంబినేషన్గా చేసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఎండాకాలం వడదెబ్బ తగలకుండా తేలిగ్గా ఉండడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. సో దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకొని పెడదాం. ఉడకగానే తినవచ్చు. చూడండి, మనకి ఏ కూర అయినా సరే ఇట్లా నూనె పైకి వచ్చేసిందంటే కూర అయినట్టు లెక్క. అందుకని కూర అయిపోయింది. ఉల్లిగడ్డ పురకతో పెసరపప్పు వేసి కూర.